వంట నూనెలు మళ్ళీ అదే నూనె మళ్ళీ వేడి చేసి వాడుతూ ఉంటే దానివల్ల ఆరోగ్యానికి ప్రమాదమని మరి ఈ యొక్క ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు చెప్తూ ఉన్నారంట ఇటువంటి నూనెలు ప్రమాదమని. వెజిటేబుల్ ఆయిల్స్ని ఒకసారి ఫ్రై కోసం వాడిన తర్వాత దానిని ఫిల్టర్ చేసి కూరలు చేసుకోవడానికి వాడుకోవచ్చని ICMR తెలిపింది. అయితే అదే నూనెను మళ్ళీ తిరిగి ఫ్రై చేయడానికి వాడొద్దని సూచించింది. ఇలాంటి నూనెలు ఒకరోజు లేదా రెండు రోజులు మాత్రమే వాడాలని, ఎక్కువ కాలం పాటు స్టోర్ చేయవద్దని హెచ్చరించింది. ఎక్కువ కాలం నిల్వ చేస్తే నూనెల క్షీణత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ ప్రమాదాలను నివారించేందుకే ఒకే నూనెను పదే ఉపయోగించకుండా హై స్మోక్ పాయింట్ ఉన్న అవకాడో లేదా సన్ఫ్లవర్ ఆయిల్స్ వాడటం బెటర్ అని ICMR తెలిపింది. దీనివల్ల ఆరోగ్య ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపింది. నూనెను మళ్ళీ వేడి చేయడం వల్ల క్యాన్సర్లతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, వేడి కారణంగా నూనె విచ్ఛిన్నమే ఆల్డిహైడ్గా ఆమ్లంగా మారి జీర్ణ వ్యవస్థ సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును పెంచుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. హానికర కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా ఉంటుందట. వంట నూనెల్ని మళ్ళీ వేడి చేస్తూ దానితో తయారు చేసే పదార్థాలను తినడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా పెరిగే హానికర కొలెస్ట్రాల్ రక్త ప్రసరణ వ్యవస్థలో ఆటంకం కలిగించవచ్చు. దీనివల్ల గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు. ఈ రకమైన నూనెతో తయారు చేసిన పదార్థాలు తింటే గ్యాస్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా బాగా ఫ్రై చేసిన పదార్థాలు, జంక్ ఫుడ్లు తింటే కడుపులో గ్యాస్ సమస్య రావడంతో పాటు ఆకలి తగ్గిపోతుంది. అలాగే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకుండా పొట్ట ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మలబద్ధకం వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా జీర్ణ వ్యవస్థ ప్రక్రియలో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి బయట నూనెలో వేయించే పదార్థాలను తినే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇంటిలోనే మనకు నచ్చిన ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినడం అన్ని రకాలుగా మంచిదట. అదేవిధంగా మనం మరి బయట వాడుతున్న ఫుడ్లు, బయట తింటున్నటువంటి ఫుడ్లు ఇవి ఎంతవరకు మరి ఆరోగ్యవంతంగా ఉన్నాయి, మరి హోటల్లో ఫుడ్లు కానీ, బయట వేరే దగ్గర ఫుడ్లు కానీ, మరి మనం బయట వంటకాలు బయట ఏమేమో తింటూ ఉన్నాం, అవన్నీ ఎంతవరకు సేఫో మనం ఆలోచించుకోవాలి.